Audio Jungle. నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం ఇలవేలుపు బలసులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీర సరే సమర్పించుకున్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. ఇలా జరగాలి. పుత్ర పౌత్ర అమ్మ జరగాలి, ఉంచకూడదు. జరగాలి. మీరు తెచ్చిన పళ్ళు పువ్వులు ఉంటే ఇచ్చేసాను. మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ వలసలమ్మ నమోస్తుతే. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ బలసలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజు ప్రాతకాల కార్యక్రమాలు యజ్ఞశాలలో చక్కగా సంకల్పం చేయడం జరిగింది. పుణ్య దంపతులతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి మహా నైవేద్యములు, అద్భుతమైనటువంటి బలిహరణలు, ధూపసేవలు, అలాగే పూజా విశేషాలు, కైంకర్యాలు ఎంతో విశేషంగా ఇక్కడ జరుగుతూ ఎంతో మంది భక్తజనులు అమ్మవారిని సేవించి దర్శించి తరిస్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన, శివాభిషేకము, అలాగే చక్కగా ఈరోజు ముత్తైదువ స్త్రీలతో కలశ అభిషేకము, కలశాలతోటి సుమారుగా 1108 కలశాలతోటి ఇక్కడ అమ్మవారికి అభిషేక సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. అంతేకాకుండా ప్రతినిత్యము యాగశాలలో చండీ హోమములు, అలాగే కళాహోమములు, మూలమంత్ర హోమములు ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలు చక్కగా ఈ యొక్క యజ్ఞస్థలలో జరుగుతూ అమ్మవారికి వైదిక పరంపరగా జాతర మహోత్సవాలు ఇక్కడ చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అశేషమైనటువంటి భక్త జనావళి కూడా ఈ కార్యక్రమాలు 21వ తారీఖు దాకా వేదికపరమైనటువంటి యాగ కార్యక్రమాలు నిర్వహించి 22వ తారీఖుని మహా నైవేద్యాలు సమర్పణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని ధరిస్తారని కోరుచు రోజు ప్రతి నిత్యము కూడా సాయంకాలం 6:30 నుంచి 8 గంటల లోపు అమ్మవారికి ధూపసేవ, మహా బలిహరణ కార్యక్రమాన్ని చక్కగా రోజుకొక యంత్రశక్తిని ఆరాధన చేసి ఆ అమ్మవారికి ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాన్ని బలిహరణగా సమర్పణ చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని తరిస్తారని కోరుచూ ఉన్నాం. జై బలసలమ్మ, జై జై బలసలమ్మ. తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ బలసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో 5వ రోజు సందర్భంగా అమ్మవారికి వివిధ నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 10,000 మంది మహిళలు నదీ జలాలతో నింపిన కలశాలను బస్టాండ్ వద్దనున్న వెంకటస్వామి గుడి వద్ద నుంచి బలుసులమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేశారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ కి వివిధ పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, నదీ జలాలతో వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. జాతర మహోత్సవంతో పట్టణంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీమాత్రే నమః. శ్రీ బలుసలమ్మ దేవ్యే నమో నమః. ఈ యొక్క తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుసలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలలో భాగంగా చక్కగా 5వ రోజు ఆ అమ్మవారికి సంకల్పించినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. సుమారు 10,000 పైచిలుకు మహిళలు తమ చేతుల చేయుగా అమ్మవారికి అభిషేకం చేసుకున్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఆ యొక్క కన్నుల పండుగగా తాడేపల్లిగూడెం వాతావరణం ఈ రోజు మనం చూడొచ్చు. ఎంతో మంది మహిళలు, స్త్రీమూర్తులు భక్తి శ్రద్ధలతో ఈ రోజు అమ్మవారిని అభిషేకం చేసుకున్నారు. వారి ఇంటి నుంచి జలాలతో తీసుకొచ్చి
వారందరికీ కూడా అమ్మలగన్నమ్మ శ్రీ శ్రీ బలిశలమ్మ వారి యొక్క అనుగ్రహంతో వారింట సుఖ సంతోషాలన్నీ కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. బలిసలమ్మ తల్లి శ్రీ 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 బలిసలమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరి సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమాల భాగంగా ఈ రోజున సామూహికంగా కలసలతో మహిళలు ఊరేగింపుతో మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వచ్చి అమ్మవారికి ఆ స్వస్త్రాలతో సుమారు 10,000 మంది అభిషేకం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాల్లో విశేషమైన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై బలిసలమ్మ. శ్రీ 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 బలిసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవోపేతంగా అనిర్వచనీయంగా జరుగుతుందని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో బాసంశెట్టి రామ తులసి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలిసలమ్మ అమ్మవారి గరగల ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అందరూ అమ్మవారి జాతరలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. గరగల ఊరేగింపు అనంతరం బలిసలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జన సైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుల్ల బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, నల్లగంచి రాంబాబు, పసలకొండ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కొంచెం వెనక్కి అటల్ ఫోటో తీస్తాను. పదవుల కోసం, అధికారం కోసం కాకుండా ప్రజాక్షేమమే లక్ష్యంగా జనసైనికులు కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే స్థానిక విడిది కార్యాలయంలో సోమవారం పట్టెంపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 100% నెరవేర్చే విధంగా తాను కృషి చేస్తున్నానన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండటంతో గ్రామాల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. బాబాయ్ కొంచెం సరే కుర్చీలు ఇట్రా ఓకే సార్ అన్నయ్య ఓకే మనకంటే అన్నట్టు ఫోన్ ఓకే సార్ ఓకే అడుగుతున్నారు వాళ్ళు సార్ నిలబడుతున్నారు ఓకే సార్ సత్యనారాయణ గారు పోతున్నాం సార్ రామ్ ప్రసాద్
మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరించి ఈరోజు కుటుంబంలోకి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో అట్టింపాలెం గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఎవరైతే ఈరోజు అడపా ప్రసాద్ గారు, మన ప్రెసిడెంట్ పోతన గారు, అదేవిధంగా నాయుడు శ్రీను గారు, వాసు గారు, ఇంకా నిజంగా నేను నెగ్గుదానో లేదు తెలీదు, నాకు సీటు వస్తుందో రాదు తెలీదు. అప్పుడే నాతోటి ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ భోజనాలు పెట్టి నా కోసం చాలా కష్టపడ్డారు. కానీ నేను ఏం చేయగలను నాకు తెలియదు. దేవుడి దయ వల్ల అభివృద్ధి చేయగలను. ప్రస్తుతానికి ఈ సొంతంగా నేను ఏం చేయగలను, భగవంతుడి శక్తి ఇచ్చినంత వరకు మీ అందరి కోసం పనిచేస్తానని మరి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి ఇస్తాను. రండి ఎదురుగా రండి. గ్రామం నుంచి పూడి సత్యనారాయణ గారు వారి మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు జనసేన పార్టీని ఆదరించినందుకు జనసేన కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో ఆ గ్రామాన్ని మన పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు మీరు వైసీపీలో ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఎలక్షన్లు అనేవి, రాజకీయాలు అనేవి ఎలక్షన్ల వరకు ఉండాలి. ఆ తర్వాత గ్రామాల అభివృద్ధిగా మనం పనిచేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ వీరంపాలెం దాదాపుగా 15 కోట్లతో తేజంపూడి రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఈ విలేజ్ అన్నింటిలో కూడా ఇవాళ అన్ని చోట్ల మనం పనిచేస్తాకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనకు బాగా కలిసి వచ్చింది. చెప్పాలంటే అన్ని విలేజ్ల్లో లింక్ రోడ్లు అన్నీ వేసుకోగలిగాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో విలేజ్ అన్నింటిలో డ్రైన్లు కానీ గడిచిన మరి 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైన అభివృద్ధి చేయకోకుండా వదిలేసిన సందర్భం నుంచి ఈరోజు అన్ని గ్రామాల్లోనూ దాదాపు 4000 కిలోమీటర్లని ఈ రాష్ట్రంలో నిర్మించి మరి ప్రతి పల్లెటూరులోనూ పండగ చేయాలనే వాతావరణంతో 13,300 పంచాయతీల్లో మీటింగ్లు పెట్టి అన్ని పంచాయతీల్లోనూ ఇవాళ మీరు ఒకటి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు SC/ST గ్రాంట్ కానీ ఎవరికి శెట్టి శ్రీనివాస్ గారు వారి ఆశయాలు ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రజాశ్రేయసే వారికి ఆశయంగా వారు ఉంటూ ఉంటారు. నేను వారి ఆలోచనలు వారి ఆశయాలు చూసి నేను జనసేన పార్టీలో వారి దరికి చేరి నేను జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాను ఈ రోజున. అలాగే నా తోటి వచ్చిన సహచరులందరూ కూడా వారి ఎమ్మెల్యే గారి ఆలోచనలు ఆశయాలు చూసి వారు కూడా పార్టీ కోసం కష్టపడదాం, ఊళ్ళో మనం అన్ని విధాలుగా కలిసి ఉందాం, ఎవరికి కష్టాలు వచ్చినా ఆలోచనలు వచ్చినా మనం అంతా కలిసి చేసుకున్నారనే ఉద్దేశంలో వారంతా వచ్చారు అక్కడికి. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని, ఆయన కీర్తి అజరామరమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని స్థానిక ఎమ్మెల్యే విడిది కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు, అభివృద్ధి లేకుండా వెనుకబడి ఉన్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు జాతిని ఉద్ధరించిన మహనీయుడని కీర్తించారు. జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి. నమస్కారం. ఈరోజు మన పొట్టి శ్రీరాముల జయంతిని జరుపుకోవడం మాత్రమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి స్మరించుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక ఉద్యమం. ఆయన జీవితం ఒక సందేశం, ఆయన త్యాగం ఒక చరిత్ర, ఆయన పేరు తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా.
పదవులు కోరిన మహనీయులు ఉంటారు, ప్రశంసలు ఆశించని మహాత్ములు ఉంటారు. కానీ ప్రజల హక్కుల కోసం, భాషా గౌరవం కోసం, ఒక జాతి స్వాభిమానానికి తన ప్రాణాన్ని అర్పించిన మహోన్నతుడు ఆయన. ఇది ఇచ్చేద్దాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణకి అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు మార్చి 16వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. డివిజన్ పరిధిలో మొత్తం 23 సెంటర్లలో పరీక్షలు జరగగా 4146 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డివైఈఓ రామాంజనేయులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పరీక్షలు నిర్వహణకు ముందుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.